ఒక్కొక్క రకమైనటువంటి ప్రాంతాలని చెప్పేశారు సార్. 2 రకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి సార్. ఇక్కడ విదేశీయులు అనేటువంటి ఒక అభిప్రాయం ఉన్నది సార్. విదేశీయులు అనేటువంటి వాళ్ళు అని చెప్పేసండి. స్వదేశీయులు అనేటువంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉన్నది సార్. స్వదేశీయులు అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తున్నా సార్. ఆర్యులు అనేటువంటి వాళ్ళు విదేశీయులు అని చెప్తున్నారు. సమ్ ఆఫ్ ద పీపుల్స్ ఆర్ స్టేటెడ్ ఆరియన్స్ బర్త్ ప్లేస్ ఏంటి సార్ అంటే దే బిలాంగ్స్ టు ఫారినర్స్ అనేటువంటి పేరుతో చెప్పేసేయండి సార్. దే బిలాంగ్స్ టు నేటివ్ పీపుల్స్ అనేటువంటి అని చెప్తున్నారు సార్. నేటివ్ సోర్సెస్. ఆర్యులు అనేటువంటి వాళ్ళు విదేశీయులు మరియు స్వదేశీయులు అనేటువంటి విషయం సార్. మరి ఆర్యులు విదేశీయులు అని చెప్పినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తుల్లో కనుక ఒకటి తీసుకున్నట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. బాల గంగాధర తిలక్ అనేటువంటి అభిప్రాయం తీసుకుందాం సార్. ఆర్యులు అనేటువంటి వాళ్ళు ఏ ప్రాంత వాసులు సార్ అంటే ఆర్యులు విదేశీయులు అనేటువంటి విషయాలపైన మనం తీసుకుందాం సార్. నెంబర్ 1 ఏంటిదంటే బాల గంగాధర తిలక్ అనేటువంటి వాళ్ళని చెప్పేసేయండి సార్. బాల గంగాధర తిలక్ అనేటువంటి వ్యక్తిని చెప్పేసేయండి సార్. బాల గంగాధర తిలక్ ప్రకారం ఏంటి సార్ అంటే వీ నో వెరీ వెల్ సార్. బాల గంగాధర తిలక్ బిలాంగ్స్ టు మహారాష్ట్ర చిట్పాన్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ, ద గ్రేట్ ఇండియన్ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్ ఫ్రమ్ అవర్ ఎక్స్ట్రీమిస్ట్ ఎరా. భారతదేశంలో అతివాద యుగంలో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిగా పిలుస్తుంటారు లాల్ పాల్ బాల్. ఆ లాల్ పాల్ బాలలో బాల గంగాధర తిలకే మనకు ఉన్నటువంటి ఆయన ప్రకారం ఏంటి సార్ అంటే ఆర్యులు అనేటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే మన భారతదేశానికి ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వాళ్ళు ఇండియాకి వచ్చిందని తెలుస్తూ ఉన్నారు సార్. ఆర్కిటిక్ రీజియన్ అని చెప్పేసేయండి సార్. అకార్డింగ్ టు బాల గంగాధర తిలక్ ఆర్యన్స్ కేమ్ టు ఇండియా ఫ్రమ్ ఏంటి సార్ అంటే ఆర్కిటిక్ రీజియన్ అనేటువంటిది అని చెప్తుంటారు సార్. ఆర్యులు భారతదేశానికి ఏ ప్రాంతం నుంచి వచ్చారు సార్ అంటే ఆర్కిటిక్ అనేటువంటి ప్రాంతం అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పేసేయండి సార్. ఆర్కిటిక్ వలయం నుంచి వచ్చారు సార్. చాలా శీతలమైనటువంటి ప్రాంతం నుంచి వచ్చినట్టుగా ప్రస్తావన జరుగుతుంది సార్. శీతల ప్రాంతం నుంచి వచ్చినట్లుగా. అందుకనే వీళ్ళు ఎక్కువ శాతం కూడా అగ్ని అనేటువంటి దేవతను వీళ్ళు చాలా ఆరాధించినట్లుగా కూడా అర్థమవుతుందని కూడా ప్రస్తావన చేసిండు ఆయన. ద వర్షిపుడ్ వన్ ఆఫ్ ద వర్షిపుడ్ గాడ్ ఆఫ్ అవర్ ఆర్యన్స్ ఫైర్ అగ్ని దేవత అనేటువంటిది ఉంటుంది సార్. ఇక్కడ ఆర్యన్స్ కేమ్ ఫ్రమ్ ఆర్కిటిక్ రీజియన్ అనేటువంటిది అని చెప్పేసేయండి. దిస్ ఇన్ఫర్మేషన్ స్టేటెడ్ బై బాల గంగాధర తిలక్. హీ పెన్డ్ వన్ ఆఫ్ ద వాల్యుబుల్ టెక్స్ట్ అబౌట్ అవర్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ఆర్యన్స్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ ద ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ఆర్యన్స్ అనేటువంటి పుస్తకం రాస్తాడు సార్. ద ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ఆర్యన్స్ అనేటువంటి పుస్తకం రాస్తాడని చెప్పేసేయండి. ద ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ఆర్యన్స్. ఆయన రాసినటువంటి ఒక ప్రసిద్ధిగాంచిన గ్రంథం పేరు ఏం పేరంటే ద ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ఆర్యన్స్ అనేటువంటి పుస్తకం రాస్తాడు. ఇది డెఫినెట్గా అడుగుతాడు నాన్న మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో. హూ పెన్డ్ ద వాల్యుబుల్ టెక్స్ట్ ఆఫ్ ద ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ఆర్యన్స్. ఇట్ వాజ్ మెయిన్ సోర్స్ ఫర్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ఆర్యన్స్ సార్. అకార్డింగ్ టు బాల గంగాధర తిలక్ ఆర్యన్స్ బర్త్ ప్లేస్ ఆర్కిటిక్ రీజియన్ అనేటువంటిదని ప్రస్తావిస్తుంటారు సార్. అక్కడ వాళ్ళు ప్రత్యేకత ఏంటి సార్ అంటే ఈయన రాసినటువంటి మరొక ప్రత్యేకత ఏంటి సార్ అంటే గీతా రహస్యం అనేటువంటి పుస్తకం రాస్తాడు సార్. బాల గంగాధర తిలక్ అనదర్ వాల్యూమ్ ఏంటి సార్ అంటే గీతా రహస్యం అనేటువంటి పేరుతో పిలుస్తారని చెప్పేసేయండి సార్. గీతా రహస్యం వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. అది గీతా రహస్యం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇది భారతదేశం యొక్క హిందూ సాంప్రదాయాల గురించి హిందువుల గురించి పవిత్ర జీవనాల గురించి రాసినటువంటి పుస్తకం సార్. ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ఆర్యన్స్, గీతా రహస్యం 2 పుస్తకాలు కూడా ఎవరు సార్ అంటే బాల గంగాధర తిలక్. కేసరి మరాఠీ వీ నో వెరీ వెల్ సార్. అవి కూడా ప్రసిద్ధిగాంచినటువంటి ప్రముఖమైనటువంటి పత్రికలు కూడా మెయిన్గా మాత్రం ఆర్యుల జన్మను గురించి ప్రస్తావిస్తారు సార్. బాల గంగాధర తిలక్ అనేటువంటి వాడని చెప్పేసేయండి. ఓకేనా. తిలక్ ప్రకారం ఆర్యులు జన్మించినటువంటి ప్రదేశం ఏంటి సార్ అంటే ఆర్కిటిక్ రీజియన్ అనేటువంటి శీతల ప్రాంతము. వాళ్ళు అందుకనే చలనించి తట్టుకునేందుకై వాళ్ళు ఎక్కువగా కూడా అగ్నిదేవతలను కూడా ఆరాధించినట్టుగా ప్రస్తావన జరుగుతుందనేటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. విదేశీయులు అనేటువంటి వాళ్ళు. ఇంకా the another one more Indian social reformer and also social activist name goes to Mr. Swami Dayananda Saraswati అనేటువంటి వాడిని చెప్పేసేయండి సార్. స్వామి దయానంద సరస్వతి అనేటువంటి వాడిని తీసుకోవచ్చు సార్. దయానంద సరస్వతి అనేటువంటి వాడిని చెప్పేసేయండి. ఆర్యులు అనేటువంటి వాళ్ళు మరి ఇక్కడ 2వ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి ప్రముఖ వ్యక్తి ఎవరు సార్ అంటే స్వామి దయానంద సరస్వతి అనేటువంటి వాడు. వీ నో వెరీ వెల్ సార్. ఈ స్వామి దయానంద సరస్వతి 1875వ సంవత్సరంలో ఒక సమాజాన్ని కూడా స్థాపించండి సార్. ఆ సమాజం పేరు ఏం పేరంటే ఆర్య సమాజం అటు బొంబాయి అనేటువంటి సంగతిని మనకు అందరికి తెలుసు సార్. ఈ వాజ్ ఫౌండర్ ఆఫ్ ఆర్య సమాజ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ఆర్య సమాజ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. స్వామి దయానంద సరస్వతి
ఫౌండర్ ఆఫ్ ఆర్య సమాజ్ ఇన్ 1875 ఎటు బొంబాయి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. అండ్ ఈ ఎంకరేజ్డ్ హిందూ ట్రెడిషన్స్ అండ్ ఈ గివెన్ మోర్ ప్రయారిటీ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ హిందూ సొసైటీ ఆర్యన్ కల్చర్. ఎస్పెషల్లీ మన దేశంలో శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి గొప్ప వ్యక్తి సార్. ద సోషల్ ఈవిల్స్ వర్ ఎరాడికేటెడ్ బై స్వామి దయానంద సరస్వతి అండ్ ఈ ఫాట్ అగైన్స్ట్ ద సోషల్ ఈవిల్స్ అండ్ ఎంకరేజ్డ్ వాల్యుబుల్ అండ్ మోరల్ వాల్యూస్ అమాంగ్ హిందూ రిలీజియన్. స్వామి దయానంద సరస్వతి అనేటువంటి వాడు ఇతని ప్రకారము ఆర్యులు అనేటువంటి వాళ్ళు ఏ ప్రాంత వాసులు అని చెప్పిందంటే టిబెట్ ప్రాంత వాస్తవ్యులని ప్రస్తావించాడు సార్. టిబెట్ ప్రాంత వాసులు అనేటువంటిదని చెప్పేసేయండి. అకార్డింగ్ టు స్వామి దయానంద సరస్వతి ఆర్యాస్ ఆర్ బిలాంగ్స్ టు టిబెట్ రీజియన్. ఎందుకంటే వాళ్ళ యొక్క నెయిల్స్ కావచ్చు, వాళ్ళ యొక్క ఫింగర్స్ కావచ్చు, వాళ్ళ యొక్క చిక్క కావచ్చు, వాళ్ళ యొక్క ఫోర్హెడ్ కావచ్చు, వాళ్ళ యొక్క ఫాజిల్స్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి అస్థిపంజరాలు కావచ్చు, వాళ్ళ గోళ్ళు కావచ్చు, వాళ్ళ గిట్టలు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ముఖ కవలికం అంటే ఏదైతే మన యొక్క ఆ స్కల్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో వీటన్నిటిని బట్టి చూస్తే ఇలాంటి లక్షణాలు అనేటువంటి ఫిజికల్ అపియరెన్స్ అనేటువంటిది కేవలం టిబెట్ వాసుల్లోనే ఉన్నదని చెప్పేసి ఆర్యులు టిబెట్ ప్రాంత వాస్తవ్యులను ప్రస్తావించినటువంటి వ్యక్తి కూడా ఎవరు సార్ అంటే స్వామి దయానంద సరస్వతి అనేటువంటి వాడు. ఆయన ప్రత్యేకించి ఆర్యుల జీవన కాలంలోనే మన భారతదేశం విలువలు చాలా గొప్పగా ఉన్నాయని చెప్తూ ఆనాడు ట్రెడిషన్స్, ఆనాడు సాంప్రదాయాలు అనేటువంటివి కూడా చాలా గొప్పగా నడిచినటువంటి విషయం పైన మాట్లాడాడు సార్ స్వామి దయానంద సరస్వతి. అందుకే ఆయన ఒక మాట అంటాడు సార్, గో బ్యాక్ టు వేదాస్ అనేటువంటి పేరుతో పిలిచాడు సార్. గో బ్యాక్ టు వేదాస్ అనేటువంటి పేరుతో పిలుస్తాడు. ఇట్ మీన్స్ వేదకాలానికి తరలి వెళ్ళండి అనేటువంటి పేరుతో ప్రస్తావిస్తాడు సార్. వేదకాలానికి తరలి వెళ్ళండి అనేటువంటి దానితో అంటాడు సార్. గో బ్యాక్ టు వేదాస్ అనేటువంటి మాట అన్నటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే స్వామి దయానంద సరస్వతి అని చెప్పేసి సార్. గో బ్యాక్ టు నేచర్ అన్నది ఎవరు సార్ అంటే రూసో అనేటువంటి వాడు అంటాడు సార్, జీన్ జాక్వెస్ రూసో. గో బ్యాక్ టు నేచర్ అంటే ప్రాకృతిక కాలానికి వెళ్ళండి అని రూసో అనేటువంటి వాడు అంటాడు. రూసో బిలాంగ్స్ టు ఫ్రాన్స్ ఫిలాసఫర్ అని చెప్పేసేయండి. ఫ్రాన్స్ దేశ తత్వవేత్త రూసో రచించిన గ్రంథం ఏంటిదంటే సోషల్ కాంట్రాక్ట్ అనేటువంటి పేరుతో రాస్తాడు. ఓకేనా. ఆ దేశంలో ఆ ఐరోపా ఖండంలో ఫ్రాన్స్ను ప్రభావితం చేసిన ఫిలాసఫర్స్లో రూసో అనేటువంటి వాడు సార్. అవర్ ఇండియన్స్ ఆల్సో ఇంపాక్టెడ్ డ్యూ టు ద స్పీచ్ ఆఫ్ డ్యూ టు ద రోల్ ఆఫ్ స్వామి దయానంద సరస్వతి బికాస్ the social evils was eradicated by స్వామి దయానంద సరస్వతి. ఓకేనా. మతాన్ని సంస్కరించండి సార్, హిందూ మతాన్ని. ఆయన ఎవరు సార్? స్వామి దయానంద సరస్వతి. ఆ యొక్క ఆర్యుల మీద కూడా అద్భుతమైనటువంటి మెసేజ్ పలికాడు ఆయన. ఏమంటాడు ఆయన అంటే ఆర్యులో టిబెట్ ప్రాంత వాస్తవ్యులు అంటాడు. ఏం చూసి ఆ మాట అన్నాడు సార్ అంటే వాళ్ళ యొక్క అస్థిపంజరాలు చూసి, వాళ్ళ యొక్క చేతి గిట్టలు గోళ్ళను చూసి, వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే మన యొక్క తలభాగాన్ని చూసి ఇవన్నీ కూడా ప్రస్తావన చేసిండు సార్. ఆయన ఇచ్చినటువంటి ఒక నినాదం ఏంటంటే వేదాలకు తరలి వెళ్ళండి అనేటువంటి మాట మాట్లాడాడు. గో బ్యాక్ టు వేదాస్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు సార్. దట్ నేమ్ గోస్ టు మిస్టర్ స్వామి దయానంద సరస్వతి అనేటువంటి వాడిని చెప్పేసేయండి. నానా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే ఇంకా ఆర్యుల జన్మస్థలం పైన ప్రస్తావించింది ఎవరు సార్ అంటే మార్క్స్ ముల్లర్ అనేటువంటి వాడిని చెప్పండి సార్. మార్క్స్ ముల్లర్ అనేటువంటి వాడు వి నో వెరీ వెల్ సార్. మార్క్స్ ముల్లర్ ఈ బిలాంగ్స్ టు ఏంటి సార్ అంటే మార్క్స్ ముల్లర్ ఈ బిలాంగ్స్ టు జర్మన్ ఇండాలజిస్ట్ అనేటువంటి అని చెప్పేసాడు సార్. జర్మన్ ఇండాలజిస్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. మార్క్స్ ముల్లర్ ఎవరు సార్ అంటే జర్మన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి సార్. ఆయన ఒక ఇండాలజిస్ట్గా పిలువబడతాడు సార్ బికాస్ he also given more priority for our Indian literature, our Indian script సార్. అండ్ ఈ మార్క్స్ ముల్లర్ అనేటువంటి వాడు ఏంటి సార్ అంటే ఆయన ఫాదర్ ఆఫ్ కంపారిటివ్ ఫిలాసఫీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ఫాదర్ ఆఫ్ కంపారిటివ్ ఫిలాసఫీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. సార్. ఫిలాసఫీ ఫాదర్ ఆఫ్ కంపారిటివ్ ఫిలాసఫీ ఎవరు సార్ అంటే మార్క్స్ ముల్లర్ అనేటువంటి వాడిని చెప్పండి సార్. మార్క్స్ ముల్లర్ అనేటువంటి వాడు ఈ మార్క్స్ ముల్లర్ అనేటువంటి వాడు ఏం చేసిండు సార్ అంటే ఋగ్వేదం ట్రాన్స్లేటెడ్ ఇంటూ the great volume about our religious name goes to Rigvedam. This is the first religious text in world. ప్రపంచంలోనే మొట్టమొదటి మత గ్రంథం ఏంటి సార్ అంటే ఋగ్వేదం అనేటువంటిది. అలాంటి ఋగ్వేదాన్ని ట్రాన్స్లేట్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఋగ్వేదం ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బై ఎవరు సార్ అంటే మార్క్స్ ముల్లర్ అనేటువంటి వాడిని చెప్పేసేయండి సార్. మార్క్స్ ముల్లర్ అనేటువంటి వాడిని చెప్పేసేయండి. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఋగ్వేదాన్ని
ఆంగ్ల భాషలోకి తర్జుమా చేసింది ఎవరు సార్ అంటే మార్క్స్ ముల్లర్ అనేటువంటి వాడు అని చెప్పండి సార్. ఈ ఋగ్వేదం ప్రత్యేకత ఏంటి సార్ అంటే మత గ్రంథాలలో అతిపెద్దది, మత గ్రంథాలలో మొట్టమొదటిది అనేటువంటి విషయాన్ని కూడా మనము ప్రస్తావన చేసుకుంటున్నాం సార్. దిస్ ఇస్ ద ఫస్ట్ రిలీజియస్ టెక్స్ట్ ఇన్ వరల్డ్ నేమ్ గోస్ టు ఋగ్వేదం. ఆ ఋగ్వేదాన్ని చేసిండు సార్ ఆయన. ఇతని ప్రకారం ఏంటి సార్ అంటే మార్క్స్ ముల్లర్ ప్రకారం ఏంటిదంటే ఆర్యన్స్ ఆర్ బిలాంగ్స్ టు ఏంటి సార్ అంటే సెంట్రల్ ఏసియా అనేటువంటి దాన్ని ప్రస్తావించండి సార్ ఆయన. సెంట్రల్ ఏసియా ఇన్ ద నేమ్ ఆఫ్ మధ్య ఆసియా ప్రాంత వాసులు ఆర్యులు అనేటువంటి వాళ్ళని ప్రస్తావించండి సార్. ఆర్యులో ఏ ప్రాంత వాసులు సార్ అంటే మధ్య ఆసియా వాసులు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. స్వామి దయానంద సరస్వతి ఏమి ఇచ్చిండు సార్? టిబెట్ అని ఇచ్చిండు. బాలగంగాధర తిలక్ ఏమి ఇచ్చిండు సార్? ఆర్కిటిక్ రీజన్ అనేటువంటి పేరుతో పిలిచాడు సార్. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మార్క్స్ ముల్లర్ ఎవరు సార్ అంటే జర్మన్ దేశానికి చెందినటువంటి వాడు. అతన్ని గుర్తించాము మనము జర్మన్ ఇండాలజిస్ట్గా. ఆయన ఫాదర్ ఆఫ్ కంపారిటివ్ ఫిలాసఫీ అనే పేరుతో పిలుస్తున్నాము. వన్ ఆఫ్ ద ఫస్ట్ రిలీజియస్ టెక్స్ట్ ఇన్ అవర్ ఇండియా నేమ్ గోస్ టు వరల్డ్ ఆల్సో నేమ్ గోస్ టు ఋగ్వేదం. ఇట్ వాజ్ కన్వర్ట్ ఇన్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్. దట్ గ్రేట్నెస్ ఆల్సో our Max Muller. Due to his services to our Indian literature, he was identified as father of German Indologist అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. విలియం జోన్స్ అండ్ విల్కిన్సన్స్ was identified as father of Indology. The word Indology means study of Indian history and culture. It's called as Indology అని చెప్పండి.